హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజైతే నేను ముల్కాలలో స్వయంగా వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక నేను అన్ని మీకు వివరంగా చెప్తానండి. నేనైతే ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీ. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియోను షార్ట్స్ను చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. నేనైతే ఇప్పుడు మంచిర్యాలలోని ఐబీ దగ్గర నుండి అయితే బయలుదేరాను. మంచిర్యాల నుండి ములకాల శ్రీ విజయదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అమ్మవారు వెలిసిన మొదట్లో నేను వెళ్దామని ఒకసారి రెడీ అయి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు కూడా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా అక్క కూతురు వాళ్ళ ఫ్యామిలీ వస్తామన్నారు. నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్దామనుకున్నాను, కానీ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మా పిల్లలు రామన్నారు. మా హస్బెండ్ కూడా వేరే పని నుండి రాలేకపోయారు. అందుకే ఈసారి నేను ఒక్కదాన్ని అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా వెళ్ళలేకపోయాను కాబట్టి దైవ కార్యానికి రెడీ అయ్యి వెళ్ళకుండా ఉండకూడదని రెడీ అయ్యాను. ఎలాగో మా రిలేటివ్స్ కూడా వస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అమ్మవారి దర్శనం గురించి అంతా మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఈ విజయదుర్గ అమ్మవారిని ఆల్రెడీ దర్శించుకున్నాము అన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మేము దర్శించుకున్నాము, అమ్మవారి దర్శన భాగ్యం మాకు కలిగింది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే అమ్మవారి టెంపుల్ వద్దకు రీచ్ అయిపోయాము. మెయిన్ రోడ్ దగ్గర నుండి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఈ దారి అయితే గోదావరి నదికి వెళ్ళే దారి. అమ్మవారు స్వయంభుగా వెలిసిన దగ్గర నుండి రోడ్డుకి ఇరువైపులా ఈ ఊరి జనాలు కొంతమంది షాప్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. పూజ సామాగ్రికి, పూజకు సంబంధించిన అగరొత్తులు, టెంకాయలు, అమ్మవారికి ముడుపు కట్టే సామాగ్రిని కూడా అమ్ముతున్నారు. పోనీలేండి, కొంతమందికి ఇది జీవనోపాధిగా ఉంటుంది. ముందుగా మనకు దర్శనం ఇచ్చింది పోచమ్మ తల్లి. మన తెలంగాణ వారు 33 దేవతల కన్నా ముందు పోచమ్మ అంటారు కదా. నేను ముందైతే పోచమ్మ తల్లిని దర్శించుకున్నాను. ఇక్కడ ఉన్న ఈ విగ్రహం అయితే పోతురాజు. ఈ పోచమ్మ టెంపుల్స్లోనూ పోతురాజు పోచమ్మ దేవతకు ఎదురుగా ఉంటాడు. ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఒక పెద్ద ఆవిడ భక్తులందరికీ బొట్టు పెడుతున్నారు. ఇక్కడ దర్శనం అయ్యాక బయటికి వచ్చాక నేను దుర్గామాత కొరకు తెచ్చిన టెంకాయ, పూజ సామాగ్రి అయితే ఉంది. కానీ టెంపుల్ ముందు షాపులో ఉన్న ఆవిడ అమ్మవారికి ముడుపు కడితే కోరికలు తీరుతాయని చెప్పింది. 21, 51 మన సోమతను బట్టి పెట్టి కట్టు. నీ కోరిక ఏంటన్నా అమ్మవారికి గొడవే ఉంటాయి అదేంట్లో. ఓన్లీ ఇప్పుడు పెట్టేదే కొబ్బరికాయతో కట్టు. కొబ్బరికాయతో కట్టు. ఇవన్నీ పెట్టి కట్టు. గాజులు, పువ్వులు, గాజులు కూడా అమ్మవారికి పెట్టి కట్టు. ముడుపులో అయితే కట్టుకోవాలి. నేను టెంకాయ కొట్టి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక ముడుపు కడితే మంచి జరుగుతుందని తెలిసింది. అందుకని ముడుపు కడదామని డిసైడ్ అయ్యాను. మనుషులమన్నాక కోరికలు, కష్టాలు ఉంటాయి కదండి. అందుకనేసి ముడుపు కట్టాలనుకున్నాను. అలా లోపలికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా అక్క వాళ్ళది, మా మమ్మీ వాళ్ళ దర్శనం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, భక్తులందరూ ఎన్ని ముడుపులు కట్టారో. అసలు అమ్మవారి శక్తి ఇక్కడ ఉందని ఎలా తెలిసిందంటే డిసెంబర్ 12, 2025 కొంతమంది సాధువులు, అయోధ్య పీఠాధిపతులు, పూజారులు గోదావరి పుష్కర ఘాటు వద్ద స్నానాలు ఆచరించి ఆ దారి వెంబడి నడిచి వస్తున్న క్రమంలో అక్కడ ఏదో వైబ్రేషన్ ఉంది, ఏదో అమ్మవారి శక్తి ఉందని వాళ్ళకి
అనిపించడంతో ఆ ప్రాంతంలో ఉన్న పూజారులకు, ఆ ప్రాంత వాసులకు తెలియడంతో అప్పుడు ఈ ప్రాంత పూజారులందరికీ ఈ వార్త చేరడంతో వాళ్ళు వచ్చి వారిని అడిగారు. అమ్మవారి శక్తి ఎక్కడ నిక్షిప్తమై ఉందో తెలియజేయమని కోరారు. అప్పుడు ఆ గురువులు, నాగసాధువులు అమ్మవారి శక్తిని ఆ వైబ్రేషన్ ఉన్న చోటు చూపించడం జరిగింది. అయితే అమ్మవారు ఉన్న చోటు ఒక ప్రైవేటు వ్యక్తి స్థలంలో ఉన్నట్టు తెలిసింది. అప్పుడు అధికారులను అందరినీ పిలిపించి అక్కడ తవ్వకాలను నిర్వహించారు. అక్కడ తవ్వకాలలో సింహం పైన కూర్చున్న అమ్మవారి విగ్రహం అయితే బయటపడింది. ఆ అమ్మవారు శ్రీ విజయదుర్గ అమ్మవారిగా తెలిపారు. అమ్మవారు స్వయంగా వెలిసినప్పటికీ ఆ విగ్రహము ఎక్కడి నుండి వచ్చిందని చాలా పరీక్షలు నిర్వహించారు. చివరికి తేలిన విషయం ఏంటంటే అమ్మవారు స్వయంగా అక్కడ వెలిసిందని తెలియడం జరిగింది. గోదావరి నదికి వెళ్ళేవారు కూడా గుడి ముందు నుండి వెళ్ళే రోడ్డు గుండా వెళ్తారు. గోదావరి నదికి అతి తక్కువ దూరంలోనే అమ్మవారు వెలిసారు. శుక్రవారం, ఆదివారం భక్తుల కోలాహలము ఎక్కువ ఉంటుంది. నేను వెళ్ళింది సోమవారం కాబట్టి భక్తులు కొద్దిమంది ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత అద్భుతంగా దేదీప్యమానంతో వెలిగిపోతున్నారు. అమ్మవారిని చూశాక నాకు జన్మ ధన్యమైపోయింది అనిపించింది. అమ్మవారు చాలా అందంగా కలకలలాడుతూ కనిపించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి చాలా బాగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా పౌర్ణమి రోజుల్లో అయితే పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. నేనైతే అమ్మవారిని దర్శించుకున్నాక నా కోరికను చెప్పుకుంటూ ముడుపునైతే కట్టాను. ముడుపు కోసం ఎర్రటి క్లాత్, దాంట్లో పసుపు, కుంకుమలు, గాజులు, పోక ఖర్జూర పళ్ళు, పొట్టు తీయని కొబ్బరికాయ, అలాగే 21 కానీ 51 కానీ 101 కానీ డబ్బులు పెట్టి ముడుపు కట్టి ఆ ముడుపును మన కోరికలు అమ్మవారికి చెప్పుకొని ముడుపును అమ్మవారికి సమర్పించుకోవాలి. తర్వాత టెంకాయను కొట్టి మొక్కునైతే తీర్చుకున్నాను. ముడుపు కట్టిన వారికి ప్రసాదంతో పాటు అమ్మవారి గాజులను అయితే ఇస్తున్నారు. ఇలాగైతే నేను అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ములకల గ్రామం, హాజీపూర్ మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణలో ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ముడుపు కట్టి నా కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసాను. నేనైతే నా అమ్మవారి మొక్కులు ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ నా వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.